రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఆనందం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఒకటో నెంబర్ కుర్రోడు సినిమాతో కుర్రోలు గుండెల్ని బద్దలు కొట్టిన వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ హీరోయిన్ మన రేఖ గారు. కనులు మూసిన కనులు తెరిచిన కలలు ఆగవేలా ఒరే నువ్వు నాకు నచ్చావురా ఒరే ఐ లవ్ యూ రా. ఎలా ఉన్నారు మేడం మీరు? ఇలా ఉన్నానండి. ఎంత అందంగా ఉన్నారు. ఆనందం మూవీ కోసం మీరు ఏదైనా చెప్పాలి అంటే? ఆనందం మూవీ మై ఐడెంటిటీ. ఏంటే మొగన్ కడుతున్నావు? నువ్వు మగాడివా? రేఖ అంటే ఒక 5 minutes టైం తీసుకుంటారు ఏ రేఖ అని, బట్ మీరు ఆనందం రేఖ అని అంటే? చెప్పండి టక్కని అందరికి గుర్తు వస్తుంది. ఆ మూవీకి ఉదయ్ కిరణ్ గారు హీరోగా చేయాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదు, నేను ఉదయ్ కిరణ్ గారితో 2-3 సారి మూవీస్ చేస్తూ మిస్ అయింది తెలుసా. కలుసుకోవాలని నేను చేయాల్సి. ఇన్ని రోజులు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు? నేను కావాలనే ఇవ్వలేదే. లైఫ్ హ్యాపెన్స్. మన ప్లాన్ చేసేదే ఒకటి, కానీ దేవుడు ప్లాన్ చేసేది ఇంకొకటి. పొద్దున్నే లేస్తే షూటింగ్ లేదు, మనం సెట్కి వెళ్ళట్లేదు, ఆ బాధ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాక్టర్ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నాను. దానికి నాకు మన ఇండస్ట్రీ సపోర్ట్ కావాలి, అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. మరి మీ పెళ్లి కోసం మేము ఎప్పుడు ఎదురు చూడాలి? మన ఇండియాలో ఒక సల్మాన్ ఖాన్ గారు, నేను ఇద్దరు మిగిలిపోతామేమో సింగర్. అయ్యో ఎందుకు మేము దొరకట్లేదు ఎవరు మంచి అబ్బాయి, నేనేం చూడంగానే ఎవరు ఉంటారులే చెప్పట్లేదు అనుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ లో నేను సింగిల్ గా. రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు కాదు, నేను కాదు. గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ లవ్స్ మీ. అంటే హైట్, కలరు. అంటే మరి ఎవండి అని పిలవలేము కదా. ఎవండి అన్నది లేదా ఏవండి అన్నది. మరి ఏమండి అని పిలవలేముగా. టెక్నికల్ ఇష్యూస్. మీరు ఇప్పుడు సింగిల్ అని చెప్పగానే మొత్తం ఇప్పుడు మీ వెనకే తిరుగుతారు. దాంట్లో ఎవరైనా నిజంగా జెన్యూన్లీ మంచి వాళ్ళు అయితే డిఎం చేయండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది చాలా పేషెన్స్ ఉండాలి. మా టీనేజ్ లవ్ వేరు, క్రష్ వేరు, ఇన్ఫాచ్యుయేషన్ వేరు, ఒబ్సెషన్ వేరు, లవ్ వేరు. ఇదన్నీ కాకుండా ప్యూర్ గా ఉంటుంది, అది లవ్. లవ్ అని చెప్పి మోసం చేసే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు మ్యామ్? వాళ్ళు ఒకరిని మోసం చేస్తే ఇంకో వాళ్ళు వచ్చి వాళ్ళకి మోసం చేస్తారు, అది తప్పదు. అక్కడ జనాలకి తప్పించుకోవచ్చు, అక్కడ దేవుడికి తప్పించుకోవడానికి కుదరదు. తను అన్ని లెక్కలు రాసి పెడతారు, దాంతో పాటు ఇంట్రెస్ట్, క్వార్టర్లీ ఇంట్రెస్ట్, అన్ని ఇంట్రెస్ట్ కలిసి రిటర్న్ కర్మ వెళ్తారు. మీరు ఎవరికైనా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? లైక్ చేశాను, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఆ రోజు? తెలియదు, సిగ్గేమో ప్రాబబ్లీ, లేదా చెప్తే మళ్ళీ వర్కౌట్ అవుతుందో లేదో అని డౌట్స్ ఉండొచ్చు, ఉంటుంది కదా అది. హాయ్ చిన్న, నువ్వంటే నాకు ఇష్టం రా, మనం కాఫీ వెళ్దాం. మీరు వన్ సైడ్ లవర్ కాబట్టి వన్ సైడ్ లవర్స్ వన్ సైడ్ గానే ఉండిపోకూడదు అంటే మీరు ఏం చెప్తారు? టైం ప్రపోజ్ చేయాలి. మ్యామ్ మీరు ఓకేనా? నాకెందుకో సంథింగ్ ఏదో పెయిన్. ఎవరికి ఉండదురా లైఫ్లో చెప్పండి? అందరికీ ఉంటుంది, నాకు ఉంది. కానీ మీ పెయిన్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. ఒక అమ్మాయికి ఒక ఏజ్ అయిపోయిందంటే ఆంటీ, అమ్మ, ఇంకా పచ్చిగా తెలుగులో చెప్పాలంటే ముసలి. మీరు
ఎప్పుడైనా తట్టుకోలేనంత పెయిన్ ని భరించి ఏడ్చిన రోజు ఉందా? when I went through my health issues, physically it was very painful. చిన్నప్పుడు అందరూ చెప్పేవాళ్ళు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంకా మిగతా అన్ని లైఫ్లో వస్తుంది పోతుంది, హెల్త్ ఇంపార్టెంట్ అని. నేను అదంతా పట్టించుకునేదానికి ఓకే అనుకునేదాన్ని. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాకే తెలిసింది. నా లైఫ్ ఇంతేమో డన్, ఇంకా నా టికెట్ టేక్ ఆఫ్ టైం. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.